తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను కేసీఆర్ కుటుంబము కేసీఆర్ ప్రభుత్వము పాతాళానికి తొక్కి హత్య చేసింది అనడానికి నిలువెత్తు నిదర్శనం. ఇవాళ బాసరా త్రిబులైట్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు మరి రోడ్ల మీదకి వెక్కి తమకు కావలసినటువంటి నాణ్యమైనటువంటి విద్య కోసం నాణ్యమైనటువంటి సౌకర్యాల కోసము ఆందోళనకు దిగి మరి సమ్మె చేయడం. తెలంగాణ రాష్ట్రంలో మరి ఈ విధంగా మరి విద్యార్థులు తమకు విద్యా విధానంలో మార్పులు రావాలని చెప్పి మరి తాము ఉంటున్నటువంటి వసతి గృహాలలో సౌకర్యాలను మెరుగుపరచాలని చెప్పి మరి వాళ్ళు చదువుకుంటున్నటువంటి మరి విశ్వవిద్యాలయాల్లో కావచ్చు, మరి కాలేజీల్లో కావచ్చు, పాఠశాలల్లో కావచ్చు మరి విద్యను నాణ్యంగా అందించాలని చెప్పి మరి అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను పెంచాలని చెప్పి మరి రోడ్ల మీదకి దిగడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి అంశంగా ఇవాళ మనం పరిగణించుకోవాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక పక్క జాతీయ రాజకీయాలని చెప్పి ఒక పక్క టీఆర్ఎస్ పార్టీని భారతీయ రాష్ట్ర సమితిగా మారుస్తానని చెప్పి మరి దేశ రాజకీయాల్లో చక్రం దింపుతానని చెప్పి మరి విర్రవీగడము, ఆ రాజకీయాల్లో పార్టిసిపేట్ చేస్తా అని చెప్పి ఆ విషయాల్లో బిజీగా ఉండడము, మరి విద్యా విధానాన్ని మరి విద్యా వ్యవస్థను పట్టించుకోకపోవడము ఎంత దారుణమో ఒకసారి ఆలోచన చేయండి. మరి బాసరలో చదువుకుంటున్నటువంటి పేద మధ్యతరగతి ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలకు చెందినటువంటి బిడ్డలు మరి వాళ్ళు ఇవాళ 10కి 10 మార్కుల శాతంతో మరి మెరిట్ను సాధించి జీపీఏలో మెరిట్ను సాధించి మరి బాసరలో ట్రిపుల్ వాళ్ళకి సీటు వస్తే ఇవాళ అక్కడ చదువుకుంటామని పోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను చూసి వాళ్ళు ఇవాళ బోర్న విలపిస్తూ రోడ్డు ఎక్కాల్సినటువంటి పరిస్థితి దాపరించింది. అక్కడ మంది ప్రొఫెసర్లు ఉండాల్సినటువంటి అవసరం ఉంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్ల సంఖ్య 15 మాత్రమే. అక్కడ మరి వాళ్ళ బాలికల యొక్క వసతి గృహాలలో మరి వాళ్ళ యొక్క బాత్రూమ్స్లలో పందులు కుక్కలు మరి స్వైర విహారం చేయడము మరి అక్కడ ఉన్నటువంటి దయనీయ పరిస్థితికి నిదర్శనం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మరి ఈ విధమైనటువంటి పరిపాలన మరి ఈ విధంగా జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాల్లో తిరుగుతానని చెప్పడము ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అక్కడ మరి శాశ్వతమైనటువంటి వీసీ లీడ్ అని చెప్పి అక్కడ ఉండవలసినటువంటి మరి టీచింగ్ నాన్ టీచింగ్ స్టాఫ్ సరిగా లేదని చెప్పి మరి అక్కడ మరి లైబ్రరీ కావచ్చు, అక్కడ వాళ్ళు చేసేటువంటి ప్రయోగశాలలో మరి పరికరాలు మొత్తం డస్ట్ పట్టిపోయినాయని చెప్పొచ్చు. ఈ అంశాలన్నింటినీ బేస్గా చేసుకుని విద్యార్థులు రోడ్డెక్కడం అనేది అత్యంత బాధాకరమైనటువంటి విషయము. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బుద్ధి జ్ఞానం లేకుండా జాతీయ రాజకీయాలను తిరగడము మరి ఈ విధంగా విద్యా వ్యవస్థను నీరుగార్చడము అని చెప్పి ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఖచ్చితంగా ప్రజలంతా మేల్కొనాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క పరిపాలనను ఏదో ఒక రోజు అంతమొందించాలని చెప్పి మీ అందరికీ వేరుకుంటా ఉన్నా. ఖచ్చితంగా మరి బాసరా త్రిబులైట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు చేస్తున్నటువంటి న్యాయమైన పోరాటానికి మా కాకతీయ యూనివర్సిటీ పక్షాన సంపూర్ణమైనటువంటి మరి విశ్వాసం కావచ్చు, సంపూర్ణమైనటువంటి మద్దతు కావచ్చు ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.